ప్రపంచంలో రోజురోజుకు పెరుగుతున్న సాంకేతికత ఆధారంగా వినూత్న ఆలోచనలతో అంకురాలు పుట్టుకొస్తున్నాయి. అలాంటి ఆలోచనతోనే మన ముందుకొచ్చారు ఈ యువకులు. డీప్ లూప్ అనే సాఫ్ట్వేర్ VR టెక్నాలజీతో నడిచేలా రూపొందించి అందరి మన్ననలు పొందుతున్నారు. ఆటోమొబైల్, విద్యారంగ సంస్థల్లో ఉపయోగపడేలా దీనిని రూపొందించారు ఈ యువకులు. మెకానికల్ ఇంజనీరింగ్తో పాటు ఆటోమొబైల్ రంగంలో మంచి సేవలు అందిస్తున్న ఈ సాఫ్ట్వేర్ తయారీ ఆలోచన కోవిడ్ సమయంలో వచ్చిందంటున్నాడు చంద్రధర్. సాధారణంగా తరగతి గదిలో పాఠాలు చెబితేనే అర్థం కాకుండా పలు సందేహాలు వస్తాయి. అలాంటిది ఆన్లైన్లో బోధన చేస్తుంటే ఎన్ని సందేహాలు వస్తాయి? వాటికి పరిష్కారం ఆలోచించే సమయంలో ఈ సాఫ్ట్వేర్ ఐడియా వచ్చిందని చెబుతున్నాడు. మేము చూసింది ఏంటంటే కోవిడ్ టైంలో అదిను ఆన్లైన్ క్లాసెస్ అవి జరుగుతున్నాయి. చాలా మందికి అర్థం చేసుకోవడానికి అది దేర్ వాజ్ అ లాట్ ఆఫ్ గ్యాప్. కొంతమందికి 2-3 సార్లు రిపీట్ చేస్తే కానీ ప్రాసెస్ అర్థం కాదు, టీచింగ్ అది. అలాంటిది ల్యాబ్స్ అవి వీడియోస్లో చూసి లేకపోతే ఇంటర్నెట్లో చూసి నేర్చుకోవడం అంటే కష్టం. సో అందుకని ఈ ప్రోడక్ట్లో ఎలాగంటే డైరెక్ట్లీ మనమే పర్సనల్లీ చేస్తున్నట్టు ఉండేలాగా. సో మనకు నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది, గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఒక 4-5 సార్లు చూసిన దానికంటే మనం యాక్షన్స్ అది పర్ఫామ్ చేస్తే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ ఆల్సో మోటార్ స్కిల్స్ అవి బాగా ఇంప్రూవ్ అవుతాయి. సో ఒకటే పని మనం మళ్ళీ చేస్తూ ఉంటే సబ్ కాన్షియస్లీ నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, ఎట్లాగా చేయాలి అని ఆలోచించాల్సిన అవసరం లేకుండా ఆటోమేటిక్లీ బాడీ విల్ అండర్స్టాండ్ హౌ టు డూ ఇట్. విద్యార్థులతో పాటు ఉద్యోగంలో శిక్షణ ఇచ్చే ఆటోమొబైల్ సంస్థలకు డీప్ లూప్ సాఫ్ట్వేర్ను అందిస్తోంది. ఉద్యోగులు విభిన్న ప్రాంతాల్లో ఉన్నప్పటికీ అందర్నీ ఏకతాటిపైకి తెచ్చి శిక్షణ ఇవ్వడం ఈ సాఫ్ట్వేర్ వల్ల సాధ్యమవుతుందంటున్నాడు చంద్రధర్. బైట్ అసెంబుల్ వంటివి VR ద్వారా శిక్షణ ఇస్తూ తక్కువ ఖర్చుతో సులభతరం చేస్తున్నారు. సో ఇంకొక మెయిన్ ఫీచర్ ఏంటి అంటే ఇందులో నెట్వర్కింగ్ ఉంటుంది. ఒకేసారి ఒక 10 మంది కానీ 8 మంది కానీ ఎనీ నెంబర్ ఆఫ్ పీపుల్ కలిసి ఎక్స్పెరిమెంట్స్ పర్ఫామ్ చేయొచ్చు. సో ఎలాగంటే ఇప్పుడు కొన్ని ల్యాబ్ ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి, అది ఒకళ్ళు చేసేది, ఒక 3-4 పీపుల్ చేయాల్సింది. లేకపోతే కొన్ని ఫ్యాక్టరీస్లో ఇంజిన్ అసెంబ్లీస్ లాంటివి అవి ఒక టీమ్ లాగా చేయాల్సి ఉంటుంది. సో ఒకేసారి ఇద్దరు వ్యక్తులు, 3 వ్యక్తులు 8 మంది కలిసి ప్రొసీజర్స్ సైమల్టేనియస్ గా చేయొచ్చు. అండ్ అది కూడా వాళ్ళు ఒకళ్ళు వేరే కంట్రీలో ఉండొచ్చు, ఒకళ్ళు ప్లాంట్లో ఉండొచ్చు, ఒకళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర ఉండొచ్చు. ఇట్స్ ఈజియర్ టు పర్ఫార్మ్ ది ప్రొసీజర్స్. కాలేజ్లో అది కూడా మనకి ఒక టీచర్ వచ్చి క్లాస్ మొత్తం ఉండి క్లాస్ మొత్తానికి ఒకేసారి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో ఒక్కొక్కళ్ళకి సెపరేట్గా కూర్చోబెట్టి చెప్పాల్సిన అవసరం లేకుండా క్లాస్ మొత్తానికి ఒకేసారి లెక్చర్ చెప్పొచ్చు. దాని తర్వాత ఎవరికి వాళ్ళు ఎన్నిసార్లు కావాలంటే ఎన్నిసార్లు ఎక్స్పెరిమెంట్ రిపీట్ చేసుకోవచ్చు. మళ్ళీ వాటికి బాగా చేస్తున్నారా, ఎలా చేస్తున్నారు, ఇలాంటివన్నీ మనకి రిపోర్ట్స్ జనరేట్ అవుతాయి. దాన్ని బట్టి ఎక్కడ ల్యాక్ అవుతున్నారు, ఎక్కడ ఇంకా ఇంప్రూవ్మెంట్ కావాలి, ఎక్కడ ఇంకా ప్రాక్టీస్ కావాలి, ఇలాంటివి కూడా ఇంకా క్లియర్గా తెలుసుకోవచ్చు. చంద్రధర్, సూర్యప్రకాశ్లు ఇద్దరూ కలిసి ఒకే కాలేజీలో కంప్యూటర్ ఇంజనీరింగ్ చదువుకున్నారు. ఉద్యోగంలో చేరిన తర్వాత అప్పుడప్పుడే ఆగ్మెంటెడ్ రియాలిటీ, VRలకు ఆదరణ లభిస్తుండటంతో వారి దృష్టి అటువైపు మళ్లింది. దాదాపు ఏడాది పాటు అన్ని అంశాలు గమనించి కొత్తగా ఏదైనా చేయాలనే ఆలోచనతో 2021లో డీప్ లూప్ ను స్థాపించారు. ఆ దశలో వారి ఆలోచన నచ్చి వారితో కలిసి పనిచేసేందుకు చంద్రదాసరి ముందుకొచ్చారు. అలా ప్రారంభమైన డీప్ లూప్ ను ఇప్పుడు 20కు పైగా సంస్థలు వాడుతున్నాయి. పూర్తిగా VR ద్వారా నడిచే ఈ శిక్షణ నేర్చుకునేందుకు ఆసక్తికరంగా ఉంటుందని సూర్యప్రకాష్ అంటున్నారు. దీనికి ముందు నేను 3 కంపెనీస్లో వర్క్ చేశాను. మొదటి కాగ్నిజెంట్లో ఒక MNCలో వర్క్ చేసి ఒక 2-3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తెచ్చుకుని తర్వాత ఇంకో 2 VR కంపెనీస్లో వర్క్ చేశాను. అక్కడ చేసిన తర్వాత కాస్త నాలెడ్జ్ కానీ స్టార్టప్ కల్చర్ కానీ అది అర్థం చేసుకున్నాం. ఆ 2 నాలెడ్జ్ కలిపి కాస్త హెల్ప్ అవుతున్నాయి మాకు ఇక్కడ ఈ కంపెనీలో ముందు తీసుకెళ్ళడానికి.
సో మాది మేజర్ ఫోకస్ బ్లూ కాలర్ ఎంప్లాయీ ట్రైనింగ్స్ మీద ఉంటుంది. సో వాళ్ళకి అర్థమయ్యేలా చేయాలంటే చాలా గ్రౌండ్ లెవెల్కి తీసుకొచ్చి ఇది వీఆర్ మాత్రమే తెలిసిన వాడు వాడేలా కాకుండా కాస్త సింప్లిఫైడ్గా వాడుకునేలా చేయగలగాలి. సో వాళ్ళు యూజ్ చేసే విధంగా యూజర్ ఇంటర్ఫేస్ కానీ లేకపోతే వాడే ఎక్స్పీరియన్స్ కానీ అన్నీ చాలా సింపుల్గా తీసుకొచ్చాము. ఫ్యూచర్లో మేము ఇది ఐఓటీస్తో కూడా ఇంటిగ్రేట్ చేద్దాం అనుకుంటున్నాం. బేసిక్గా ప్రస్తుతానికి ఇప్పుడు ఏంటంటే హెడ్సెట్ పెట్టుకుని కంట్రోలర్స్తో చేసుకోవడంతో అయిపోతుంది. కానీ ఐఓటీలు అవి కలిపితే రియల్ ఇప్పుడు సపోజ్ పెయింటింగ్ అని ఏదైనా ఉన్నా వెల్డింగ్ అని ఏమైనా ఉన్నా ఆ గన్ను నిజంగా పట్టుకుని పెయింట్ చేస్తే లోపల వీఆర్లో స్ప్రే అయ్యేలా, లేకపోతే అందులోంచి వెల్డింగ్ చేస్తే వీఆర్లో వెల్డింగ్ అయ్యేలాగా. సో అలాగే వాడికి లైక్ ట్రైనింగ్ తీసుకునే వాళ్ళకి ఎలా ఉంటుందంటే నిజంగానే వాళ్ళు అదే ఎక్విప్మెంట్తో వాడుతున్నట్టు ఉంటుంది. సో మేము నెక్స్ట్ స్టేజెస్ అది అనుకుంటున్నాము. టీవీఎస్ వంటి పెద్ద సంస్థలకు శిక్షణ ఇవ్వడంతో పాటు కొన్ని సంస్థల మార్కెటింగ్లోనూ ఈ సాంకేతికత ఉపయోగపడుతోంది. తెలంగాణ స్టేట్ కాంక్లేవ్లో 3వ స్థానం, రెనో టాప్ 10 ఇన్నోవేటర్స్, మారుతి MAIL ఫైనలిస్టుతో పాటు గ్రామీణ ఫౌండేషన్ TSI ఛాలెంజ్లో 2వ స్థానం పొందింది డీప్లూప్. ఏడాదిన్నర కిందట 22 మందితో ప్రారంభమైన సంస్థ ప్రస్తుతం క్రమంగా అభివృద్ధి చెందుతోంది. మా ప్రోడక్ట్ పేరు లూప్ మెటావర్స్. దాని లైసెన్స్ వచ్చి పర్ యానం 3.5 lakhs ఉంటుంది. ఇది ఇప్పటివరకు 22 మెంబర్స్ తీసుకున్నారు. వాళ్ళలో ఆటోమోటివ్ ఇండస్ట్రీ వాళ్ళు, ఎడ్యుకేషనల్ సెక్టర్లో ఉన్నవాళ్ళు, హెల్త్ కేర్ సెక్టర్లో ఉన్నవాళ్ళు, అది కాక సేల్స్ అండ్ మార్కెటింగ్ వాళ్ళు, నెక్స్ట్ టైర్ మేకింగ్ ప్రాసెస్లో ఉన్నవాళ్ళు, లైక్ అదర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. మేజర్గా స్టూడెంట్స్ లైక్ ఎడ్యుకేషనల్ సెక్టర్లో అండ్ సేల్స్ అండ్ మార్కెటింగ్లో మాకు ఎక్కువ మంది యూజర్. సో ఓవరాల్ దగ్గర 25,000 మంది పైగా ఇప్పటికీ యాక్టివ్గా వాడారు. ఆటోమోటివ్ వాటిలో కొంచెం తక్కువ మంది యూజ్ చేస్తారు, బట్ మనకు ఎడ్యుకేషనల్ సెక్టర్లో కానీ లేకపోతే సేల్స్ అండ్ మార్కెటింగ్లో కానీ యూజర్ బేస్ చాలా ఎక్కువ ఉంటుంది. డీప్లూప్ ఇప్పటికే పలు కంపెనీలతో కలిసి పనిచేస్తోంది. వర్చువల్ రియాలిటీలో శిక్షణ పొందే విధానం గురించి, దానివల్ల కలిగే లాభాలను వివరిస్తున్నాడు చంద్రధర్. ఫ్యాక్టరీల్లో రియల్ టైంలో ఉండే విధంగానే ఈ సాఫ్ట్వేర్లో రూపొందించామంటున్నారు. అందువల్ల VR ఆధారిత శిక్షణ ఉద్యోగులకు చాలా ఉపయోగపడుతోందని చెబుతున్నాడు. ఈ అప్లికేషన్లో అక్కడ ఫ్యాక్టరీలో ఏమేమైతే జరుగుతుందో దాన్నే యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ మనం సృష్టించాము. సో దీనికి ఏంటంటే వైర్స్ కనెక్ట్ చేయడం దగ్గర నుంచి బరువైన పార్ట్స్ ఎత్తడం వరకు మొత్తం అంతా మనం ఇందులో చేసి చూడొచ్చు. ఒక్కొక్క పార్ట్ ఫిక్స్ చేసే పద్ధతి చేసే దానికి స్పెసిఫిక్ విధానం ఉంటుంది. దాని తర్వాత ఫిజిక్స్ బేస్డ్ సిమ్యులేషన్స్ అంటారు. అంటే ఎంత బరువు ఉండాలి, లేకపోతే వదిలేస్తే కింద పడడం, ఎంత స్పీడ్గా కింద పడుతుంది దగ్గర నుంచి, ఎంత చిన్న ఐటమ్ ఇచ్చి ఒక చిన్న స్క్రూ దగ్గర నుంచి పెద్ద ఫ్రంట్ ప్యానెల్ ఆర్ బ్యాక్ ప్యానెల్ లాంటి ఆబ్జెక్ట్స్ దాకా అన్నీ సేమ్ రియల్ దాంట్లో ఎలా ఉంటుందో అలాగనే ఇందులో రీక్రియేట్ చేయడం జరిగింది. ఇది కాకుండా పార్ట్స్ ఫిక్స్ చేయడము, దాని ప్రొసీజర్, ఎంత ప్రెషర్ ఇస్తే లోపలికి వెళ్తుంది, ఎంత గట్టిగా ఒక పార్ట్ని పుష్ చేయాలి, ఇలాంటివి కూడా ఇందులో ఉన్నాయి. ప్రస్తుతం VR ద్వారా శిక్షణ ఇచ్చే సాఫ్ట్వేర్ను రూపొందించిన ఈ యువకులు రానున్న రోజుల్లో మరో ప్రాజెక్ట్ చేస్తామంటున్నారు. IoT ఆధారిత పరికరాలను ఉపయోగించి శిక్షణ ఇచ్చే సాంకేతికత అభివృద్ధి చేసే ప్రయత్నంలో ఉన్నట్లు చెబుతున్నారు.